హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక వృషభ రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకుందాం. జన్మరాశిలో కుజుడు, ద్వితీయంలో రవి, తృతీయంలో గురు, బుధ, శుక్రుల యొక్క సంచారం, అర్ధాష్టమ కేతువు, సప్తమంలో చంద్రుడు, దశమంలో రాహు, ఏకాదశ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇచ్చిన ధనం తిరిగి రాకపోవటం, ధన విషయాల్లో రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరగటం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వృషభ రాశి వారు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఏకాదశ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల తొందరపడి మాట పట్టింపులు పెంచుకోవటం, రిలేషన్షిప్ మంచిగా ఉండేటువంటి స్నేహం కూడా డబ్బు విషయాల్లో విరోధం పొందటం లాంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ వారాంతంలో జన్మ కుజుని యొక్క సంచారం వృషభ రాశి వారికి కాస్త ఒత్తిడి భారం కలిగజేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ రాశి వారికి అన్యోన్య దాంపత్య విషయాలు, ఫ్యామిలీ విషయాలు, కుటుంబపరమైనటువంటి నిర్ణయాల విషయంలో, కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో ఒక ఆలోచనతో, ఒక ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి వస్తు వాహన క్రయ విక్రయాలు, వృత్తి సంబంధితమైన విషయాల్లో కార్యాచరణ ప్రోత్సాహకరంగా ఉంది. వివాహాది ప్రయత్నాలు వృషభ రాశి వారికి రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ బృహస్పతి యొక్క సంచారం విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అభివృద్ధి సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి దశమరాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు సకాలంలో సానుకూలమైన ఫలితాలు ఈ రాశివారు సాధించుకుంటారు. ఇప్పుడు శనైశ్వరుడు లాభస్థితిలో కలగటం, మరి తృతీయ బృహస్పతి యొక్క సంచారం కూడా అనుకూలమైన పరిస్థితుల్లో వృషభ రాశి వారు ముందుకెళ్తారు. ఇక ఉద్యోగ విషయాల్లో నూతన మార్పులు, ఉద్యోగ బదిలీల విషయంలో కూడా సానుకూలమైన ఫలితాలు ఈ వారంలో గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలోనే వృషభ రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే జన్మరాశి యొక్క కుజదోష నివారణకు ఈ రాశివారు ప్రతిరోజు కూడా చక్కగా రోజు కూడా అమ్మవారి యొక్క మాతంగి కవచాన్ని మీరు చదువుకోండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం రోజు చక్కగా కందులు బెల్లాన్ని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి. మంగళవారం రోజు రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే ఈ రాశి వారికి ప్రతి ఆదివారం రోజు రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు వృషభ రాశి వారు సంపాదించుకుంటారు.